బలహీనపడుతున్న కాంగ్రెస్కు, కార్నర్ అవుతున్న కాంగ్రెస్, మిత్రపక్షాల దాడిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు, తమ నాయకత్వానికి వితిన్ ది ఇండియా కూటమిలో సవాల్ ఏర్పడుతున్న కాంగ్రెస్కు ఏ రకంగా చూసినా ఆ ఓటమి కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్టు అయింది కదా. అందుకే ఆ ఓటమి వల్ల కాంగ్రెస్ ఆ మేరకైనా ఆనందపడుతుందంటే దానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఆప్ ఓటమికి ప్రధాన కారణం కేజ్రీవాల్ పనితీరు, ఆయన అవినీతి, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి సార్. ఆప్ ఫౌండర్స్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ఈజ్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆప్స్ ఢిల్లీ డిఫీట్. ఏ పార్టీ ఫార్మ్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ విచ్ వాజ్ సపోజ్డ్ టు బి ఏ ట్రాన్స్పరెంట్, accountable and democratic was quickly transformed by Arvind into a supremo dominated, non-transparent and corrupt party which didn't pursue a Lokpal and removed its own Lokpal అని చెప్పి. He built a 45 crore rupees Sheesh Mahal for himself and began traveling in luxury cars. He felt that politics could be done by bluster and propaganda. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ ప్రశాంత్ భూషణ్ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. సో ఆప్ కథ ముగిసినట్టేనా సార్? 12 ఏళ్ల తర్వాత కూడా 22 సీట్లు తెచ్చుకున్న పార్టీ 2013లో పవర్లోకి వచ్చింది, 15లో పవర్లోకి వచ్చింది, 20లో పవర్లోకి వచ్చింది. 4th కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్లో కూడా 22 సీట్లు గెలుచుకున్న పార్టీ. బీజేపీ కన్నా ఒక 5% తక్కువ ఓటింగ్, గణనీయమైన ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ ఎట్లా ఎండ్ అవుతుందండి? అంటే ఏమీ లేని పార్టీలే మళ్ళీ పునర్జీవం పొందుతుంటే 22 సీట్లు 60 మంది సభ్యులున్న 70 మెంబర్స్ ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 22 సీట్లు తెచ్చుకున్న పార్టీ కథ ముగుస్తుందా? 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 23 సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదా? మీకు అక్కడే ఎగ్జాంపుల్ ఉంది కదా మనకు. మీకు తెలంగాణలో 119 సీట్లున్న తెలంగాణలో అదే 20కి పైగా సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి రాలేదా? అందువల్ల మనము ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ, ప్రశాంత్ భూషణ్కు కేజ్రీవాల్తో పర్సనల్ రైవల్ ఉండొచ్చు, కేజ్రీవాల్ పైన ప్రశాంత్ భూషణ్ చేసిన విమర్శలు కరెక్టే కాదని ఎవరన్నారు. ఎందుకంటే ఆప్ ఏ విలువలతోనైతే మొదలైందో, ఏ రాజకీయ విలువలు, ఏ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయ విధానాలు ప్రాతిపదికగా ఆప్ పుట్టింది, ఆ విలువలకు ఆ విధానాలకు కేజ్రీవాల్ తిలోదకాలు ఇవ్వడమే కేజ్రీవాల్ ఈసారి ఓడిపోవడానికి కారణమే కావచ్చు. కానీ ఆప్ క్లోజ్ అయిపోతుంది, ఆప్ కథ ముగుస్తుంది అన్నది ప్రశాంత్ భూషణ్ వ్యక్తిగతమైన దేశానికి ప్రతీక తప్ప గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకున్న కామెంట్ కాదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నాశనమే చేయలే, పార్టీని మరి ఈ స్థాయిలో నిలబెట్టాడు కదా. 3 సార్లు పవర్లోకి తెచ్చాడు. పక్కనున్న పంజాబ్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి రావడానికి 2 రాష్ట్రాల్లో అరవింద్ కేజ్రీవాల్ కారణమా, ప్రశాంత్ భూషణ్ కారణమా? సో అందువల్ల కేజ్రీవాల్ తప్పులు ఓడిపోయినప్పుడు రాళ్ళు ఎవరైనా వేస్తారు, ఓడిపోయినప్పుడు రాళ్ళు వేయడం కాదు. మరి గెలిచినప్పుడు కేజ్రీవాల్ వల్లనే గెలిచారు, కేజ్రీవాల్ గొప్పగా ఆమ్ ఆద్మీ పార్టీని తీర్చిద్దని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించలేదు కదా. అందువల్ల అది వ్యక్తిగతమైన వ్యతిరేకత, వ్యక్తిగత పర్సనల్ ఫీలింగ్స్ను, పర్సనల్ ఎమోషన్స్. ఒక వ్యక్తి మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి పట్ల మనకున్న నమ్మకం లేకపోవడం అనేది మన విశ్లేషణను కలరింగ్ చేయకూడదు. విశ్లేషణ వరకు చాలా ఆబ్జెక్టివ్గా ఉండాలి. అందువల్ల ఆబ్జెక్టివ్ విశ్లేషణ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ కూడా ఒక బలీయమైన శక్తిగా ఢిల్లీలో ఉంది. మీకు ఇంకా ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒరిజినల్ రూపానికి వచ్చేస్తే స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నెన్స్లో కన్నా అపోజిషన్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది. అపోజిషన్ మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న గొప్పతనమే అది. ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉన్న విమర్శ కూడా అదే. ఇది అధికారంలో ఉన్నా కూడా స్ట్రీట్ ఫైట్ అయ్యిందని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, పొద్దున్న నుంచి వాళ్ళు స్ట్రీట్ ఫైట్ అయి చేస్తారు. కేజ్రీవాల్ దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టుకుంటారు. అందువల్ల ఏదో మొదటిసారి ఓడిపోవడం కాదు కదా, 3 ఎన్నికల తర్వాత 4వ ఎన్నిక ఓడిపోయారు. మామూలు విషయం కాదు. 4వసారి కూడా గెలవడం అనేది ఎన్ని పార్టీలు గెలుస్తున్నాయి? ఆ మాటకొస్తే 2014లో 2019 అద్భుత విజయాలు సాధించిన నరేంద్ర మోడీ కూడా 2024లో కొంత దెబ్బతినలేదా? సో మళ్ళీ అంటే మోడీ
ఇది ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్ ఆఫ్ బీజేపీ అని కూడా చాలామంది ఊహాగానాలు చేశారు. 63 సీట్లకు తగ్గినాయి, ఇక బీజేపీ పతనం మొదలైంది అని ఎన్ని వాస్తవాలు రాలేదు, ఎన్ని వ్యాఖ్యానాలు రాలేదు, ఎన్ని విశ్లేషణలు జరగలేదు. మీరు ఆ రోజు నేను చెప్పాను ఇది ఏమీ అట్లా ఉండదు రాజకీయం అనేది. 2014లో టీడీపీ 100కు పైగా స్థానాలు, 2019లో 23 మాత్రమే, 2019లో 151 వైసీపీ, ఇప్పుడు 11 మాత్రం. 2024లో బీజేపీ బలం 63 సీట్లకు తగ్గిన తర్వాత సరిగ్గా ఇదే విశ్లేషణలు వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ మోడీ, బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ బీజేపీ, ఇది అందరూ మాట్లాడారు కదా. అపోజిషన్ మాట్లాడింది, చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు కదా. కానీ మళ్ళీ వరుస పెట్టి బీజేపీ కొట్టుకొస్తలేదా? హర్యానాలో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది, ఢిల్లీలో గెలిచింది. మరి బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ అయిందా? 63 సీట్లు దెబ్బతిన్నాక కూడా బీజేపీ మళ్ళీ పుంజుకుంది కదా. అందువల్ల హూనోస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన తప్పులను సరి చేసుకొని ఆ కోర్స్ కరెక్షన్ చేసుకోగలిగితే రాజకీయాల్లో మళ్ళీ లేస్తుంది. అందువల్ల ఓటమిలు గెలుపులు అనేది రాజకీయాల్లో శాశ్వతం కాదు. గెలుస్తున్న పార్టీ ఉంటే, ఓడిపోతున్న పార్టీ ఉంటే, అలా బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద బిగినింగ్ ఉండవు రాజకీయాల్లో. దేశ రాజధానిలోనే కాదు, మొత్తం దేశాన్ని ఏలాలనే ఒక కళతో పార్టీని విస్తరించారు సార్ ఆప్ని కేజ్రీవాల్. అలాగే పంజాబ్లో అధికారం సొంతం చేసుకున్నారు, మిగిలిన చోట్ల పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేని పరిస్థితి. సో ఈ ఢిల్లీ ఓటమితో